మిథున రాశి వారు ఈ వారంలో స్నేహితులను బంధువులను కలుసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యమైనటువంటి విషయాలు కూడా చర్చకు వస్తుంటాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో నెమ్మదిగా సమస్యలు దూరం చేసుకొని కాస్త ఉపశమనాన్ని పొందుతూ ఉంటారు. చిన్ననాటి స్నేహితుల నుండి మంచి ఆహ్వానాలు అందుకుంటూ ఉంటారు. మిథున రాశి వాళ్లకు ఈ వారంలో వ్యవహారాలు అన్నీ కూడా సాఫీగా జరిగిపోతూ ఉంటాయి. ఈ మధ్యలోనే కలిసినటువంటి స్నేహితులు బంధువుల యొక్క సంతోషాలు వారి యొక్క ప్రశంసలు ఆనందంగా స్వీకరిస్తూ ఉంటారు. కొన్ని రకాల సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని తెలివితో వ్యవహరిస్తూ అధిగమించే ప్రయత్నాలు చేయగలుగుతారు. విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు. దగ్గర వ్యక్తులతో ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని మరింతగా పెంచుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. నిర్వహిస్తున్నటువంటి వ్యాపారాలు నెమ్మదిగా వేగవంతం అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అలాగే మీకు అనుకూలమైనటువంటి మార్పులు చేర్పులు కూడా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. పారిశ్రామిక రంగాల్లో ఉన్నటువంటి వాళ్లకు ఈ వారం మరింతగా కలిసి వస్తుంది. ఉత్సాహవంతమైనటువంటి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే కుటుంబపరమైనటువంటి సమస్యలు కాస్త ఇబ్బంది పెట్టినప్పటికీ వాటిని సమయస్ఫూర్తితో అధిగమించటం, సమస్యలను పరిష్కారం చేసుకునేటటువంటి ప్రయత్నాలు కూడా మీకు విశేష ఫలితాలను కలిగిస్తుంటాయి. ధార్మికపరమైనటువంటి కార్యక్రమాల్లో ఉంటుంటారు. మానసికమైనటువంటి చింతన, ఆత్మవిశ్వాసంతో కూడినటువంటి కొన్ని రకాల సమస్యలు కూడా ఎదుర్కొంటూ ఉంటారు. ఈ ఆత్మవిశ్వాసాన్ని మరింతగా పెంచుకునే ప్రయత్నాలు చేయాలి. ఈ వారం మిథున రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకై సూర్యనారాయణ స్వామివారిని పూజించటం, స్వామివారికి అర్చన నిర్వహించటం మంచిది. వీలైతే కనుక ప్రతిరోజు ఆదిత్య హృదయమును పారాయణం చేసే ప్రయత్నం చేయండి. అన్ని విధాలుగా కలిసి వస్తుంది.